నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। ముత్యాలంబపురంలోని ముత్యాలమ్మ గుడి ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా అన్నంనేడి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం। పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోటి తాతాజీలు। ఆరుగోలలో వైసీపీ సీనియర్ నాయకులు సబ్బితి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు। ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఆక్వా రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు। ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల వేదిక వద్ద ఫిర్యాదులు స్వీకరించిన ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను। మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది క్రికెట్ టోర్నమెంట్ విజేతలను అభినందించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। పట్టణంలో ఆదివారం పలుచోట్ల జరిగిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో అతిథిగా పాల్గొని కేక్ ను కట్ చేసిన వైసీపీ రాష్ట్ర కౌన్సిల్ కార్యవర్గ సభ్యుడు కొట్టు నాగేంద్ర। తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో పునరుద్ధరించిన తహసీల్దార్ ఛాంబర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్। తాడేపల్లిగూడెం మండలం పడాల ముత్యాల అమ్మవారి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోటి తాతాజీ హాజరయ్యారు। నూతనంగా ఆలయ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అన్నంనేడి శ్రీనివాస్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు। ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన కమిటీ కలిసికట్టుగా పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు। ఆలయానికి సంబంధించి కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తానన్నారు। అమ్మవారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు। తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికే కాకుండా ఉంగుటూరు నియోజకవర్గ వారికి కూడా ఎంతో ఇష్టదేవత అన్నారు। తాడేపల్లిగూడెం నుండి బయలుదేరిన ప్రతి ఒక్కరూ అమ్మవారి గుడి వద్ద ఆగి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తారని అన్నారు। అప్పటి దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో గుడి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు। అటువంటి గుడిని నూతనంగా ఎన్నికైన కమిటీ మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని కోరారు। ఈతకోటి తాతాజీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన నూతన కమిటీని అభినందించారు। ముత్యాల అమ్మవారు చుట్టుపక్కల గ్రామానికి ఇలవేల్పు అన్నారు। ప్రతి సంవత్సరం గుడికి ₹1,00,000 అందజేస్తానని అన్నారు। నూతనంగా కమిటీ చైర్మన్ అన్నంనేడి శ్రీనివాస్, కమిటీ సభ్యులు దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు పాలూరి వెంకటేశ్వరరావు, ఆకాశం స్వామి, గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, కిలపత్తి వెంకట్రావు, గంధం సతీష్, పరిమి రవికుమార్, పాతూరు రాంప్రసాద్ చౌదరి, కూటమి సభ్యులు పాల్గొన్నారు। ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మిత్రులందరికీ, కూటమి నాయకులందరికీ ఉదయపూర్వ నమస్కారం। ఈ ఆలయాన్ని అభివృద్ధి దిశగా మన అందరూ అన్నదమ్ముల్లా పనిచేసి మరి రాబోయే రోజుల్లో కళ్యాణ మండపం కట్టాలనే ఆలోచన మన చైర్మన్ గారికి ఉంది। అదేవిధంగా సభ్యులందరూ సహకరించి మరి ఆలయ కమిటీ అందరూ కలిసి మన 60 లక్షలు కావాలనుకుంటే 20 లక్షలు మనం కట్టినప్పుడు ఖచ్చితంగా 60 లక్షలు ప్రభుత్వాన్ని శాంక్షన్ చేయించి ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను। మీ అందరూ సహకరించండి। అదేవిధంగా అమ్మవారి సేవలో ఎలాంటి లోపం రాకుండా మంచి పేరు వచ్చే విధంగా ఈ పాలక మండలిలో ఏది లేని విధంగా మీరు అందరూ కలిసి ఒక అన్నా చెల్లెలుగా ఉండాలి। ఇది కూటమి, అంతేగాని పార్టీలకు సంబంధం లేదు। అందరూ కూడా పార్టీల విషయం ఇక్కడ ఎత్తొద్దు। మీరు అందరూ ఏమన్నా బయట మాట్లాడుకోవాలి తప్ప ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు। అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి।
అలాగే అందరూ అమ్మవారి దయతో మనందరం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముత్యాలమ్మ తల్లి అంటే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గమే కాకుండా ఊటూరు నియోజకవర్గంలో కూడా భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్కళ్ళలో కూడా మరి తాడేపల్లిగూడెంలో బయలుదేరితే ముత్యాలమ్మ గుడి దగ్గర ఆగి ఆ తల్లి ఆశీర్వచనం తీసుకునే ప్రయాణానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో మరి ఈవేళ అలాంటి ప్రతిష్టాత్మకమైన ఆలయానికి ఈవేళ ప్రమాణ స్వీకారం చేస్తున్న కమిటీ సభ్యులందరికీ, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తమ్ముడు అన్నంరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ గుడి అత్యంత ప్రాచుర్యమైన గుడి. మరి ఎంతో కాలంగా, దశాబ్దాల కాలంగా మరి ఈ తాడేపల్లిగూడెం అలాగే ఉంగుటూరు నియోజకవర్గాలని కాపాడుతూ ప్రజలందరి మన్ననలను పొందుతున్న విశిష్టమైన గుడిగా పేరొందిన ముత్యాలమ్మ తల్లి గుడి. ఈ గుడిని గత ప్రభుత్వంలో కూడా చక్కగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఆ రోజున మాణిక్యాలరావు గారు ఎండోర్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ గుడికి కావలసిన అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఎండోర్మెంట్ మినిస్టర్గా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన కొట్టు సత్యనారాయణ గారు కూడా ఈ గుడి అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముత్యాలమ్మ గుడిని మరి తప్పనిసరిగా అన్నంరెడ్డి శ్రీను గారు, వాళ్ళ మిత్ర బృందం, అలాగే 10 మంది కమిటీ కూడా ఈ గుడి అభివృద్ధికి దోహదపడవలసిందిగా వారిని ముఖ్యంగా ముత్యాలమ్మ గుడి నూతన కమిటీకి ముఖ్యంగా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, వారి కమిటీ మెంబర్లకి, ఎన్డీఏ కూటమి సభ్యులకి అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మనకి గ్రామ దేవత బల్సులమ్మ, ముత్యాలమ్మ గ్రామ దేవతలు ఇద్దరు మనకి తాడేపల్లిగూడెం పట్టణానికి. ముఖ్యంగా ముత్యాలమ్మ గుడి అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన గుడి. మన ఈ చుట్టుపక్కల గ్రామానికే కాదు, ఈ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వ్యక్తి ఆగి అమ్మాని తలుసుకుని వెళ్ళే కార్యక్రమం. మరి ఆ రోజు పైడికొండ మాణిక్యాలరావు గారు కీర్తి చేస్తున్న ఆ టైంలో ఈ గుడిని మరి వెనక్కి జరిపి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానికి నిధులు సమకూర్చి ఈ గుడిని పునర్నిర్మించడం జరిగింది. మరి ఈ గుడి ఈ రోజు ఇంత వైభవంగా ఉందంటే ఆ రోజు మాణిక్యాలరావు తర్వాత మరి వచ్చిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు, వారు కూడా ఎంతో మరి భక్తి శ్రద్ధలతో, ఆయన కూడా దైవభక్తి ఎక్కువ కాబట్టి ఈ దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఈ దేవాలయాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న కమిటీ కానీ నాయకులు కానీ చాలా గుడిని అభివృద్ధి చేసి ఇవాళ పెద్ద ఎత్తున భక్తులకి ఇక్కడ వచ్చి దండం పెట్టిన విధంగా కానీ భక్తులు మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటే అవకాశంలో చేశారు. ఏదైనా ఎన్డీఏ కూటమిలో ఈ దేవస్థానాన్ని ఇంకా అధికంగా మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో, అలాగే మా ఎంపీ గారు శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో ఎదురు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే కూటమిలో అందరూ కూడా కలిసి కట్టుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ముగ్గురు కలిసి ఉన్నప్పుడే ప్రభుత్వం ఎదురుకెళ్తుంది. ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, అటు మోడీ గారు కానీ చాలా అన్యోన్యతగా వెళ్తున్నారు. ఈ గ్రామంలో చిన్న చిన్న మనస్పర భేదాలు ఉన్న నాయకులు కలిసి ఒకరు కలుపుకి వెళ్ళాలి. ఈ కూటమి అన్నది కరెక్ట్గా ఉండాలంటే అందరూ కలిసి కడితే ఎవరికి ఇందులో సొంతంగా విరోధాల్లో ఏళ్ళు ఇలా దేవస్థానం అభివృద్ధికి అందరం కలిసి కట్టుగా సహకరిద్దామని ఈ కమిటీకి మరొకసారి ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ ముత్యాలమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మన బాబ్జీ గారికి, తాతాజీ గారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ బోర్డు మళ్ళీ నాకు ఇచ్చినందుకు మీకు ఏ ఇది లేకుండా, ఏ పేరు రాకుండా బాగా పేరు తీసుకొస్తానని కోరుకుంటూ, ఇంతవరకు పాత ముత్యాలమ్మ, ఆ ముత్యాలమ్మ గుడి కూడా మా నాన్నమ్మ కట్టించింది. ఈ ముత్యాలమ్మ గుడి మాణిక్యాలరాయంలో ఈ గుడి నేను కట్టించాను. అప్పుడు కూడా నేనే చైర్మన్. కాబట్టి ఇలాగే బాగా డెవలప్ చేస్తానని కోరుకుంటూ. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొల్లు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు సబ్బితి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ను కట్ చేశారు. వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేనప్పటికీ నేడు రాష్ట్రమంతటా జగనన్న పుట్టినరోజు సందర్భంగా పండుగ వాతావరణం తలపించిందన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలని కృషి చేసిన ఒకే ఒక్క నాయకుడు జగనన్న అని తెలిపారు. సబ్బితి బ్రహ్మయ్య మాట్లాడుతూ కార్యకర్తల గుండెల్లో ధైర్యాన్ని నింపిన నాయకుడు వడ్డీ రఘురాం నాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో రఘురాం అన్నను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు నార్ని శంకరం, సొసైటీ మాజీ అధ్యక్షుడు గోపిశెట్టి సత్యనారాయణ, గుమ్మల్ల విజయ్ కుమార్, మానుకొండ మోషే, విప్పత్తి సురేష్, పిట్ట అశోక్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు రైతు కళ్ళల్లో కన్నీళ్లను చూశాడు. అలాగే వివిధ పంటలు పండించే రైతుల్ని ఆయన ఓదార్చాడు. అలాగే ఆటో సోదరులతో మాట్లాడటం జరిగింది. అలాగే అక్క చెల్లెమ్మలతో మాట్లాడటం జరిగింది. అలాగే విద్యార్థులు చదువుల గురించి మాట్లాడటం జరిగింది. ఆయన నడకలో ఎన్నోటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుని ఆయన ముఖ్యమంత్రి అవ్వంగానే కొన్ని పథకాలు ఏదైతే మనం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టామో ఆ పథకాలన్నీ కూడా అమలు పరిచే విధంగా, ఆ పథకాలు మీకు చేరే విధంగా, మీ ముంగిటికే చేరే విధంగా మీరందరూ చూశారు. గత ప్రభుత్వంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ప్రజల వద్దకే పాలనని చెప్పడం చూసాం. కానీ ప్రజల ముంగిటే ఇవాళ అధికారులను తీసుకొచ్చి ప్రజా పాలన, ప్రజారంజిక పాలననే చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యకర్తలు ఉన్నారనే ధైర్యాన్ని నమ్ముకున్నాడు తప్ప, కార్యకర్త లేనిదే నేను లేననే మాటనే ఆయన గుర్తుపెట్టుకున్నాడు తప్ప, గుంపులుగా కూటమి వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసి లేకపోతే నేను ఓడిపోతాననే భయాన్ని కలిగించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మీ అందరి ప్రతి పేరున ప్రతి ఒక్కరి ఆయన దృష్టిలో పెట్టుకునే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలం. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, మళ్ళీ జనరంజక పాలన కావాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. మనం అందరం కలిసికట్టుగా మన అందరం ఒకే నిర్ణయంతో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మేము మనందరం కూడా ఆయన అష్టైశ్వర్యాలతో, కుటుంబంతో అష్టైశ్వర్యాలతో తొలదొగాలని, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మనందరి దీవెనలతో మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రంలో జనరంజక పాలన జరపాలని మీ అందరి తరపున కోరుకుంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలకు మన యొక్క వడ్డీ రఘురామనాయుడు గారు ఆ గ్రామానికి విచ్చేసి ఉన్నారు. అన్నయ్య గారు ఒకటి చూస్తున్నాం మేము. మాకు ఒక మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము అన్నీ కలిపోసి ఉన్న వ్యక్తి ఈరోజు మన నియోజకవర్గానికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం. మేము అనేక దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్నాము. మా నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడు కావాలి, నేను విన్నాను అనే వ్యక్తి ఉండాలి అనే సంకల్పంతో మేము ప్రతిరోజు వేడుకుంటున్నాము.
అన్నయ్య గారిని దగ్గరగా చూసాము. ఒక నాయకుడు కంటే అన్నయ్య గారు ఒక కార్యకర్తగా ఎక్కువ పనిచేస్తున్నారు. నాయకత్వ లక్షణాలు కానీ, నాయకుడికి ఉండవలసిన అహంకారం కానీ, అహంభావం లేకుండా మాతోటి, ఎందుకంటే ఎందుకు పనికిరాని చిన్న వ్యక్తులు మేము, మాలాంటి వ్యక్తుల్ని దగ్గరకు చేర్చుకుంటూ ఆయన ప్రేమ చూస్తుంటే ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి మనకు కావాలి, రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను కోరారు. సోమవారం తాడేపల్లిగూడెం ఆర్డీఓ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆక్రమణలకు సంబంధించి ఒక్కో అర్జీ అందినట్లు వివరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరిస్తామన్నారు. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్కి సంబంధించి పీజీఆర్ఎస్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఫర్ దీస్ పీజీఆర్ఎస్ సంబంధించి కన్సర్న్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అటెండ్ అయ్యారు. వచ్చిన గ్రీవెన్సెస్ని యాజ్ పర్ ద డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఎవరికి వచ్చిన పిటిషన్ని వారిని ఇవ్వడం జరుగుతుంది. టిల్ను మనకు వచ్చేసి కొంచెం ల్యాండ్ ఇష్యూస్ మీద ఒకటి వచ్చింది అండ్ ఫాలోడ్ బై ద సీనియర్ సిటిజన్ కేసుకి సంబంధించి వెల్ఫేర్ గురించి ఒకటి అడిగారు. సో దాని మీద ఈ టేకప్ చేసి కన్సర్న్ లెటర్స్ తహసీల్దార్స్కి పెట్టడం జరుగుతుంది. అండ్ వాట్ ఎవర్ పబ్లిక్ని కూడా కోరేది ఏంటంటే, యాజ్ మనకు పీజీఆర్ఎస్ అనేది మండే ఇక్కడ జరుగుతుంది కాబట్టి డివిజనల్ లెవెల్లో, ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు ప్రొయాక్టివ్లీ పార్టిసిపేట్ అయ్యి తమ సమస్యలను ఇక్కడ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది క్రికెట్ టోర్నమెంట్ విజేతలను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అభినందించారు. ఇటీవల ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ గ్రౌండ్లో జరిగిన మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది క్రికెట్ టోర్నమెంట్లో 5 మ్యాచ్లకు గాను 5 మ్యాచ్లు విజయం సాధించిన మున్సిపల్ రెవెన్యూ టీంను మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సోమవారం మెమెంటోలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ జగదీష్, డిఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉత్సాహాన్ని బయటపెట్టడానికి జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఇక్కడ మన లోకల్గా ఆర్డీఓ గారు, అలా పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ గారు అయిన రెవెన్యూ డివిజనల్ అధికారి గారు కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది డివిజన్ వారీగా. ఆ డివిజన్లో మన క్రికెట్ సంబంధించి 5 రకాల గేమ్స్, అంటే 5 సార్లు 1 by 1 లేచి ఆడి మన వాళ్ళు 5 గేమ్స్ కూడా నెగ్గి లాస్ట్కి ఇప్పుడు జిల్లాకి ఎంపికయ్యారు. వాళ్ళకి ప్రత్యేకంగా మన పురపాలక సంఘం తరఫున మన టీము జిల్లాకి క్రికెట్లో ఎంపిక అవడం చాలా అభినందనీయం. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఈ టీం అందరికీ కూడా. తదుపరి అంటే జిల్లా స్థాయిలో కూడా ఈ మనం నెగ్గి రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళాలి, జిల్లా స్థాయిలో ఒక అవార్డు తేవాలని కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రాత్రి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు నాగు ముఖ్య అతిథిగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1వ వార్డులో కేవీఆర్, కరీం, 3వ వార్డు అబ్బులకోటు సెంటర్లో సరికొండ రమణ, మురళి, 6వ వార్డులో రాజు, కుంచనపల్లి గ్రామంలో తాడేపల్లి మోషే, కనుపూరు ఉదయ భాస్కర్, నీలాద్రిపురంలో శివ, జోవలపాలెం కలవగట్టు వైఎస్ఆర్సీపీ యువత ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో కేక్ కటింగ్ చేశారు. నీలాద్రిపురంలో శివ, మసీద్ సెంటర్లో ఆసిర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కట్టా నాగరాజు, బొద్దాని శ్రీనివాస్, కనుపూరి ఉదయ భాస్కర్, చామడ సూర్యచంద్రరావు, అభి, ఆరిమిల్లి రవి, జీవన్, గండ్రోతు సురేష్, హరిదాసుల రవీంద్ర, సబ్బితి గోపి, మున్వర్, మరిపూడి సురేష్, సందీప్ కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందించాలని, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలను ఆదరించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం తహసీల్దార్ నూతన కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతో కీలకమైందని, ప్రజలకు నిరంతరం సేవలందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఆయన అన్నారు. నూతన కార్యాలయ ఏర్పాటుకు సహకరించిన తహసీల్దార్ సునీల్ కుమార్ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కాళీకృష్ణ, అన్నపూర్ణ, పాలూరి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక తాలూకా కార్యాలయం సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గడ్డం అచ్చిబాబు అధ్యక్షతన పివి రావు 20వ వర్ధంతి నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరపట్ల రాజు, చీకటిమిలి బంగరాజు, మానుకొండ డల్ల, గుంపుల సత్యకృష్ణ, డెక్కపాటి రమణ, ఎలిపే గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన ధైర్యశాలి పివి రావు అని కొనియాడారు. త్వరలో పివి రావు విగ్రహం తాడేపల్లిగూడెం టౌన్లో నిలుపుతామని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ 22% పెంచాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా అహర్నిశలో పనిచేసి ఎస్సీ వర్గీకరణ నిమిత్తం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఆనందంలో హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి స్వర్గీయ పివి రావు గారు ఈరోజు వర్ధంతి. ఈరోజు 20వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ పివి రావు అన్నకి మాల సంఘాల జేసీ తరపున ఘనంగా నివాళులర్పిస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా అభివృద్ధి చెందుతూ రాజ్యాధికారం వైపు వెళ్తున్న తరుణంలో కొన్ని దుష్ట శక్తులు ఎస్సీల మీద చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని దుర్మార్గమైన ఆలోచనతో పనిచేసినప్పుడు ఆయన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి ఆయన ఈ యొక్క ఎస్సీలందరూ ఐక్యంగా ఉండాలి, ఇలాగ విడిపోతే చెడిపోతాం, మనం రాజ్యాధికారం కోల్పోతాం అనే ఉద్దేశంతో ఆయన ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈ యొక్క ఉద్యమంలో రావడం, ఎప్పటికైనా సరే ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని వారు రద్దు చేసే వరకు కూడా అందరూ ఐక్యంగా ఉండి మేము రాజ్యాధికారి వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మరి గ్రూప్ 1 ఆఫీసర్గా హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలను విభజించాలని ఒక ఆలోచన కొన్ని కులాలు చేస్తున్నప్పుడు బాధ కలిగి ఉద్యోగాన్ని విడిచిపెట్టి గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈ జాతి కోసం, మాల జాతి కోసం ఉద్యోగాన్ని త్యజించినటువంటి ఒక గొప్ప త్యాగశీలి పివి రావు గారు అని చెప్పి సగర్వంగా మీ అందరూ తెలియజేసుకున్నాం మిత్రులారా. పివి రావు గారు ప్రభుత్వాలను కూడా ఎదిరించి మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులతోటి పోరాటం చేసి అటు ప్రజా ఉద్యమంలో ఇటు లీగల్ ఉద్యమంలో కూడా పోరాటం చేసి సుప్రీంకోర్టులో 2004లో మరి సుప్రీంకోర్టు ఐదుగురు బెంచి ధర్మాసనం
భారీ మెజార్టీతోటి వర్గీకరణ కొట్టేసింది. భారతదేశంలో మరి ఇండిపెండెన్స్ వచ్చిన కాడ నుంచి కూడా మరి దళితులందరూ కూడా 59 ఉపకులాలు కూడా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉన్నందుకు మిగతా పార్టీలకు అసూయ కలిగి కేవలం ఆ యొక్క దళితుల ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతో మరి ఈ ఎస్సీ వర్గీకరణ చేయటం జరిగింది. మరి అప్పుడు పివి రావు గారు 59 ఉపకులాలకి కలిపి 15% రిజర్వేషన్లో మరి ఎస్సీలకి అది ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం ఉన్నప్పుడు అది 6%కే వచ్చేసింది. మేము అడుగుతున్నాం, మేము మాదిగ సోదరులకు ఇచ్చినందుకు మేము వ్యతిరేకం కాదు, కానీ సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్గా ఉన్నటువంటి మాలలో అధిక శాతం ఉన్న మాలల్ని తప్పుడు లెక్కలు చూపించి వీళ్ళని కింది స్థాయిలోకి చూపించి రిజర్వేషన్లు మరి దాన్ని తగ్గించడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. కులాలను విభజించి మాలా మాదిగల్ని విభజించి మీరు రాజకీయ లబ్ధి పొందాలి అంటే ఇది తాత్కాలికమే, కానీ మేమందరం మళ్ళా ఒకటవుతాం, మీ సౌదాలను కూలుస్తాం. స్థానిక కోడే వెంకట్రావు హై స్కూల్లో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లైన్ మానేపల్లి వెంకట సునీల్ కుమార్ అధ్యక్షతన జాతీయ గణిత దినోత్సవం శ్రీనివాస్ రామానుజన్ జయంతి ఘనంగా జరిపారు. లయన్ సుంకర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా గవర్నర్ లయన్ పాపారావు నాయుడు పంపిన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ లైన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు పాల్గొని ఉపాధ్యాయులు ఈ కృష్ణారావు, టీజే చైతన్యరాయ్, వివిఎస్ఎస్ సుబ్బలక్ష్మి, కె శ్రీరామకృష్ణ, డి రాజు, ఆర్సి సుంకర శ్రీనివాసులను సత్కరించారు. గర్ల్స్ హై స్కూల్లో లైన్ ఇంద్రవాణి మ్యాథ్స్ టీచర్స్కు సన్మానం జరిపి విద్యార్థులకు కాంపిటీషన్ నిర్వహించి విజేతలకు సర్టిఫికేట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్విసి సత్యబాబు, మానేపల్లి కిరణ్ కుమార్, కుందుం వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, టి సత్యనారాయణ, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా మరి సాంకేతికంగా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా సాంకేతిక రంగంలో కూడా మరి ప్రతి దేశంలో కూడా మరి ఒక పురోగతి సాధిస్తుందంటే కనుక మరి వీటన్నిటికీ కారణం అంటే ఇప్పుడు ఒక టెక్నాలజీ ఒక ప్రతి దాంట్లో కూడా అంటే ఈవెన్ అగ్రికల్చర్లో కూడా ఒక టెక్నాలజీ వాడే స్థితికి మొత్తం ప్రపంచ దేశాలు అన్ని కూడా వచ్చినాయి అంటే దీనికి కారణం మరి మనం సాధించిన సాంకేతిక ప్రగతి పురోగతి. మరి దీనికి ఎలాగంటే కనుక మరి ఇటువంటి కంప్యూటర్స్ అలాగే అప్లికేషన్స్ వర్క్ చేయాలంటే కనుక చక్కటి అల్గారిథమ్స్తో మరి అప్లికేషన్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి మరి మ్యాథమెటిక్స్ చాలా చాలా అవసరం. అదే ద మ్యాథమెటిక్స్ ఉన్న పవర్. కారణం ఏంటంటే ఒక క్లిష్టమైన అలాగే ఒక పెద్ద కోడింగ్ నిజంగా అతిపెద్ద కోడింగ్ని ఒక చిన్న అల్గారిథంతో మరి చాలా చక్కగా కోడింగ్ చేసి మరి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా అంటే ఇప్పుడు మనం ఒక వెదర్ ఫోర్కాస్ట్ తీసుకుంటున్నాం లేకపోతే ఏదైనా సరే కూడా ఈవెన్ వైద్య రంగంలో కూడా చాలా చక్కగా మరి కొత్త కొత్త ఆవిష్కరణలు అవుతూ కూడా టెక్నాలజీతో మనం అనుసంధానమే మనం నడుస్తున్నాం అంటే కనుక ఇది మ్యాథమెటిక్స్కి చాలా కీలక పాత్ర వహిస్తుంది. శ్రీనివాస్ రామానుజన్ గారి జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. దానికి ప్రధాన కారకులు మరి మీ హెచ్ఎం కృష్ణారావు గారు, అదేవిధంగా మా చైతన్య గారు. ఎందుకంటే అన్ని కార్యక్రమాలతో పాటు టీచర్స్ డే, స్పోర్ట్స్ డే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కూడా మనం చేస్తే బాగుంటుందని మీరు మా వేరే స్కూల్లో కోరగా అప్పటి నుండి కూడా తప్పనిసరి గణిత దినోత్సవాన్ని ఘనంగా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆయన కష్టంలో ఉన్నటువంటి 5 ఈ మ్యాథమెటిక్స్ టీచర్స్ని ఈ రోజున తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా రీజన్ చైర్పర్సన్ లయన్ సుంకర శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వారికి అవార్డుని అందించడానికి ఈ రోజున ఈ ఏర్పాటు చేయడం జరిగింది. నామక్కల్ లక్ష్మి లేకపోతే నామగిరి తాయ తమిళనాడులో అమ్మవారు అన్నమాట. ఆ అమ్మవారు శ్రీనివాస రామానుజన్ గారి కులదైవం. ఆయన చేసిన మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్నీ కూడా ఆల్ ఇన్వెన్షన్స్ అమ్మవారికి అంకించాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. అంటే మనం ఏమనుకుంటామంటే అన్నీ మనమే చేస్తాం అనుకుంటాం, కానీ మనం నడిపించే శక్తి ఏదో ఉందని చాలా బలంగా గొప్ప గొప్ప వ్యక్తులే నమ్ముతారు. అందువల్ల ఈ సందర్భంగా నేను ఆ పాయింట్ కూడా చెప్పాలని చెప్పాను. తర్వాత పెరిచర్ల మురళీకృష్ణరాజు గారు,
మాకు చాలా కాలం నుంచి సుపరిచితులు. గ్రామ పంచాయతీలలో ఆదాయ వనరులు పెంపొందించేందుకు సాంకేతిక వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీడీఓ వి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన గ్రామ పంచాయతీ వనరులు పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎం వెంకటేష్, జేఎస్డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీఓ వి వాణి, రిసోర్స్ కోఆర్డినేటర్స్, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ నేతల రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సిఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మీరందరూ కూడా మీ వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉన్నా, మీ వీధిలో సమస్యలున్నా లిఖితపూర్వకంగా మీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పురపాలక సంఘంలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యి నేరుగా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ఇచ్చిన ఎడల మీ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ చేసి మీకు పరిష్కారం అయింది లేనిది కూడా మీకు లిఖితంగా తెలియపరచడం జరుగుతుంది. మంచి ప్రజా వేదిక ఇది, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. మీ సమస్య పరిష్కారం అనేది త్వరితగతం జరుగుతుంది కనుక దీని మీద ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా పురపాలక సంఘంలో జరిగే ప్రతి సోమవారం 10:30 నుండి 1 గంట వరకు హాజరవి కార్యక్రమాన్ని జయప్రదం చేయొచ్చు. అలాగే మీరందరూ కూడా పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించండి, పట్టణ అభివృద్ధికి సహకరించండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సంవత్సరానికి 2 సార్లు ఆస్తి పన్ను చెల్లించవలసి ఉంటుంది, ఇంటి పన్ను ప్రతి 6 నెలలకు ఒకసారి. రెండో అర్ధ సంవత్సరానికి సంబంధించి 31/3/2025 తేదీ లోపు మీరు పన్ను చెల్లిస్తే మీకు వడ్డీ రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. కనుక మీరు గమనించి ఆ పన్నును సకాలంలో చెల్లించి 31/12/2025 అంటే డిసెంబర్ ఎండింగ్ లోపు పన్ను చెల్లించండి, వడ్డీ రాయితీ పొందండి. అలాగే మీరు పట్టణ అభివృద్ధికి సహకరించండి. పూళ్ల పంచాయతీ పరిధిలో గ్రామాల వారీగా సరిహద్దుల గుర్తింపు ప్రక్రియకు పలు శాఖల అధికారులు ఉపక్రమించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీల విభజన జీవో మేరకు పూళ్ల పంచాయతీలో ఉన్న పూళ్ల, ఎంఎంపురం గ్రామాలను విభజించి వేర్వేరు పంచాయతీలుగా గుర్తించాలని పంచాయతీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా సరిహద్దులను గుర్తించేందుకు పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలకు చెందిన 5 సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. డిప్యూటీ ఎంపీడీఓ ఎస్ సుబ్బారావు నేతృత్వంలో పంచాయతీ కార్యదర్శులు ఆర్య జగన్నాథం, మండల సర్వేయర్ తదితరులు సంబంధిత గ్రామాల మ్యాప్లను పరిశీలించారు. స్థానిక ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలో బ్రహ్మకుమారేస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ధ్యాన శాంతి సద్భావన శాంతి యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరికి ప్రశాంతత చాలా అవసరమన్నారు. దైనందిన జీవితంలో ప్రతి వ్యక్తిలో మానసిక రుగ్మతల కారణంగా అనారోగ్యం గురవుతున్నారన్నారు. మెడిటేషన్ నేర్చుకోవడం వలన మనసును కంట్రోల్లో ఉంచుకోవచ్చన్నారు. సమర్థమైన ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు చేయడం వలన జీవితంలో ప్రశాంతతను పొందవచ్చన్నారు. బీకే ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ప్రతిరోజు సంస్థలో ఉచిత రాజయోగ శిక్షణ నేర్చుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీకే మణి, బీఆర్ నరసింహారావు, బీకే నారాయణ పాల్గొన్నారు. ధ్యానం అనేది అందరికీ కూడా చాలా అవసరము. ఎప్పుడైతే మనం రోజు ఉదయం పూట ధ్యానంలో కూర్చుంటామో మన మనస్సు ప్రశాంతత ఉంటుంది, మన ఇంటి వాతావరణం కూడా ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మన ఇంట్లో ఉన్న మంచి వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి మన మనస్సు బాగున్నట్లయితే ప్రశాంతత అనుభవం అవుతాయి. రోజంతా కూడా మన వ్యవహారంలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు లాభాన్ని పొందుతారని. అయితే ఈరోజైతే మన నరేంద్ర మోడీ ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించారు. కానీ ప్రతిరోజు మనం ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా మంచి లాభాన్ని పొందవచ్చు. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిలో కూడా మానసిక అశాంతి
చాలా టెన్షన్, భయము, చింత రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి డాక్టర్స్ కూడా అందరూ కూడా ఇప్పుడు మ్యాక్సిమం అన్ని రోగాలకి కారణము ఈ యొక్క వ్యర్థమైన సంకల్పాలు, ఆలోచన విధానము. ఈ ఆలోచన విధానాన్ని కట్టడి చేసుకోవడం కోసము మన యొక్క ప్రాచీన రాజయోగంలో చాలా విశేషమైన ఋషులు, మునులు కూడా ఈ యొక్క రాజయోగం యొక్క విశేషత గురించి చెప్పారు. కాబట్టి మన యొక్క ప్రపంచము ఈ యొక్క రాజయోగాన్ని గుర్తించి ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేగా ఈరోజు డిక్లేర్ చేశారనమాట. ఇది 2వ వరల్డ్ మెడిటేషన్ డే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం యానాదుల కాలనీలో వైఎస్ఆర్సీపీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరాపు శాంతికుమార్, జొన్నల అన్నవరం సత్యనారాయణ, మురళి, లంకా రాజశేఖర్, మేకల ఏడుకొండలు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 24వ వార్డు యాగర్లపల్లి పిహెచ్సిలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావడ దుర్గారావు, ప్రెసిడెంట్ పోలిశెట్టి సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ లింగంపల్లి స్వాతి, మండెం లీలా, నాయుడు, పండు కూటమి నాయకులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పోలియో డ్రాప్స్ వేయించాలి. ఎందుకంటే ఈ పోలియో డ్రాప్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, అలాగే భవిష్యత్తులో కూడా ఎలాంటి వ్యాధులు కూడా వ్యాపించకుండా రోగనిరోధక బారిన పడకుండా ఎన్నో వాటికి కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో డ్రాప్స్ని వేయించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఈ పోలియో అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ పోలియో వేయించుకున్న అరగంట తర్వాత పిల్లలకి పాలు ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పోలియోని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. యాగర్లపల్లి పిహెచ్సినందు ఈరోజు పల్స్ పోలియో అంటే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చూపిస్తారు. పిల్లలకి వ్యాక్సినేషన్ తర్వాత అరగంట వరకు ఏమి పెట్టకూడదు. ఈరోజు పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలందరూ తప్పకుండా వేయించాలి. ఈరోజు ఎవరైనా మిస్ అయిన పిల్లలు రేపు ఎల్లుండి కూడా హౌస్ చేస్తాము. విద్యార్థులు గణితంలో ప్రతిభ చూపి గణితంపై ఆసక్తి పెంపొందించుకుని సాధన చేస్తే గణితం విద్యార్థుల మేధో సంపత్తికి, మానసికోల్లాసానికి దోహదపడతాయని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత వాణికృష్ణ అన్నారు. మేధావి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ 138వ జయంతి సందర్భంగా వాణి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సుబ్బారావుపేట వాణి పబ్లిక్ స్కూల్లో నిర్వహించారు. గణిత ప్రపంచాన్ని శాసించిన మేధావి శ్రీనివాస్ రామానుజన్ అని వాణి స్కూల్ అధినేత కొల్లి సూర్యకృష్ణ అన్నారు. వాణి సేవ సంస్థ అధ్యక్షుడు అభ్యుదయ్, కార్యదర్శి రేష్మంత్, కోశాధికారి రత్నకుమారిల సహకారంతో బహుమతులను డైరెక్టర్ వాణికృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రామానుజన్ వేషధారణలో మిరియాల తరుణ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. గణితోపాధ్యాయులు ఆర్ మురళీశ్వర్ హరికృష్ణను అభినందించి జ్ఞాపికనందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు వి శివకోటి, జానకిదేవి, శాంతిమణి, డి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు గణితంపై ఆసక్తి పెంచుకుంటే గణితం అనే సబ్జెక్టు విద్యార్థుల యొక్క మేధో సంపత్తిని పెంచి వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుంది. మ్యాథ్స్ అనేటువంటివి విద్యార్థులకి ఫుల్ మార్క్స్ తెచ్చిపెట్టేటువంటి సబ్జెక్టు. అందువల్ల విద్యార్థులు మ్యాథ్స్ ఎంతో ఇంట్రెస్ట్ పెంచుకొని చేస్తే మ్యాథ్స్లో అనేక అద్భుతాలు సృష్టించవచ్చు, మీరు ఫుల్ మార్క్స్ సాధించవచ్చు. ఈ సందర్భంగా మనం ఈరోజు మ్యాథ్స్లో మనకి మిరాకిల్ సృష్టించినటువంటి శ్రీనివాస్ రామానుజన్ యొక్క బర్త్డే అయినటువంటి డిసెంబర్ 22ని గణిత దినోత్సవంగా నేషనల్ మ్యాథ్స్ డేగా జరుపుకుంటాం మనం. అందువల్ల ఆ సందర్భంగా మన వాణి స్కూల్లో ఈరోజు మ్యాథ్స్ డే ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. డిసెంబర్ 22న శ్రీనివాస్ రామానుజన్ బర్త్డే సందర్భంగా మ్యాథ్స్ డే జరుపుకుంటామని సార్ చెప్పారు. అవును కదా? కానీ ఆయన అంత గొప్పవారు అవటాక ఆయన స్కూల్లో జాయిన్ అయింది 10వ సంవత్సరంలో అంట. మనందరికీ ఎప్పుడు వేస్తారు? 3rd year 4th year వేస్తారు స్కూల్లో. కానీ ఆయన 10 years వరకు స్కూల్కి వెళ్ళాం. 10 yearsలో స్కూల్కి వెళ్ళారు. 13th year వచ్చేసరికి మ్యాథ్స్ చాలా బాగా చేయడం మొదలుపెట్టారట.
20వ సంవత్సరం వచ్చేసరికి మ్యాథ్స్లో రాజ్యం వెళ్తున్నారు అన్నారట శ్రీనివాస రామానుజాన్ని. అంటే ఏంటంటే ఎప్పుడు వెళ్ళారన్నది కాదు, ఎంత నేర్చుకున్నారన్నది చూసుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏమీ నేర్చుకోలేదనుకోండి ఉపయోగం ఉండదు. తెలివితేటలు పదును పెట్టుకోవాలంటే ఎప్పుడు వెళ్ళామని కాదు అని చెప్పడానికి ఉదాహరణకి ఆయన అంత లేట్గా జాయిన్ అయ్యారని చెప్తున్నాను. ఆయనే అలా లేట్గా జాయిన్ అయ్యారు, మేము ఎప్పుడు చదివినా పర్లేదని కాదు. ఆయన చాలా తక్కువ షార్ట్ పీరియడ్లో అంత మెమరీ సంపాదించి మ్యాథ్స్లో అంత పట్టు సాధించారు. స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. ఉదయం ప్రసాద వితరణ జరిగింది. మధ్యాహ్నం నుండి పైడికొండల సత్యనారాయణ అచ్యుతరాణి దంపతుల సౌజన్యంతో వారి కుమారుడు విజయసాయి సూర్యకిరణ్ ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహించే అన్న సమారాధనకు దాతలు ముందుకు వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ వారు కోరారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే ధనుర్మాసం సందర్భంగా కూడా ఈ 30 రోజులు కూడా స్వామివారికి ధనుర్మాసోత్సవం నిర్వహించి పల్లకీ సేవ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ పైడికొండల సత్యనారాయణ గారు, వారి ధర్మపత్ని అచ్యుతరాణి దంపతులు, అలాగే వారి కుమారుడు సత్య విజయసాయి సూర్యకిరణ్ వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం అయినది. పల్స్ పోలియో 2వ రోజుగా సోమవారం డోర్ టు డోర్ సర్వే సందర్భంగా ఏలూరు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిని డాక్టర్ యు శోభ పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంఎంపురం గ్రామంలో ఇంటింటి సర్వే బృందాల పనితీరును ఆకస్మిక పరిశీలన చేశారు. పిహెచ్సి పరిధిలో ఎన్ని టీంలు పనిచేస్తున్నాయని ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆరోగ్య కార్యదర్శి కె అరుణదేవి, అంగన్వాడీ వర్కర్స్ ధనలక్ష్మి, వాలంటీర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.